ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం యోహాను నెమ్మది అయిన వ్యక్తి అని చెప్పుకుంటున్నాం. కానీ యేసు ప్రభువారు ఇచ్చిన బిరుదును బట్టి మనం ఆలోచించదగ్గది ఏమిటి అనగా, అతడు ఉరిమెడు వాడు అని చెప్పాడు కదూ. దాన్ని ఏ రీతిగా మనం రుజువు చేయగలదు అనగా, మార్కు సువార్త 9వ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే 38వ వచనం చూడండి. యేసు ప్రభువు వద్దకు యోహాను గారు వచ్చి ఈ రీతిగా అంటున్నాడు, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టడం మేము చూచాము, వాడు మనలను వెంబడించువాడు కాదు గనుక వానిని ఆటంకపరిచాం. అంటే అతడు ఈ రీతిగా యేసు ప్రభువారి యొక్క పేరును ఉపయోగించుకోవడం ఇష్టం లేని వ్యక్తి అని గ్రహించాలి. పిల్లల, అటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు ఎంత సాధువుగా చేశాడో దేవుని వాక్యంలో మనం చూస్తాము అండి. పిల్లల, మానవ వరకు యేసు ప్రభువారిని వెంబడించి